వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ద రెస్పిరేటరీ ఫంక్షన్ ఆఫ్ ది బ్లడ్ పేరుతో 1914లో వ్యాయామ శరీర ధర్మంపై మొదటి రచనను ప్రచురించింది ఎవరు? ఆప్షన్ 1 జే బార్క్రాఫ్ట్, ఆప్షన్ 2 ఆగస్ట్ క్రోక్, ఆప్షన్ 3 ఎడ్వర్డ్ హిచ్కాక్ జూనియర్, ఆప్షన్ 4 జార్జ్ వెల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 జే బార్క్రాఫ్ట్. మరో ప్రశ్న. ఫాస్ట్ ఆక్సిడేటివ్ గ్లైకోలిటిక్ ఫైబర్లకు గల మరొక పేరు ఏది? ఆప్షన్ 1 టైప్ 1 ఫైబర్స్, ఆప్షన్ 2 టైప్ 2 ఫైబర్స్, ఆప్షన్ 3 టైప్ 2A ఫైబర్స్, ఆప్షన్ 4 టైప్ X ఫైబర్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 టైప్ 2A ఫైబర్స్. మరో ప్రశ్న. క్రింది వాటిలో రీనల్ ఫంక్షన్ అనేది దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ద లివర్, ఆప్షన్ 2 ది హార్ట్, ఆప్షన్ 3 ద లంగ్స్, ఆప్షన్ 4 ద కిడ్నీస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ద కిడ్నీస్. మరో ప్రశ్న. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మన గుండె మరియు రక్త ప్రసరణ అనేది ఎంత శాతం వ్యాధుల ప్రమాదానికి గురి కాకుండా తగ్గిస్తుంది? ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 35%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 35%. మరో ప్రశ్న. ఉచ్ఛ్వాసంలో స్వీకరించిన ఆక్సిజన్ 21% కాగా అందులో శరీరం ఎంత శాతం ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ 1 2%, ఆప్షన్ 2 3%, ఆప్షన్ 3 4%, ఆప్షన్ 4 5%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 5%. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.